అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా యూఏఈలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు యూఏఈని 234 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టులో వైభవ్ సూర్యవంశీ దాదాపు విశ్వరూపమే ప్రదర్శించాడు. 95 బంతులు ఎదుర్కొని 171 పరుగులు చేశారు. ఆయన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 14 సిక్స్‌లు ఉండడం విశేషం. దీంతో 6 వికెట్ల నష్టానికి 433 పరుగులు భారత జట్టు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కి చెందిన యూఏఈ 50 ఓవర్‌లో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో సూర్యవంశీ ఆట తీరును మనం ఒకసారి పరిశీలిస్తే ఊహకందని విధంగా రాణిస్తున్న ఈ ఆటగాడిని వయసును కూడా పక్కన పెట్టి భారత జట్టులో ఆడించాల్సిన అవసరం ఉందని పలువురు క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే భారత జట్టు అంతర్జాతీయ మ్యాచ్ల్లో తడబాటుకు గురై ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అందరూ గమనించాం. టెస్టుల్లో కూడా వైట్ వాష్ అయింది. వన్డేలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సహకారంతో సిరీస్ గెలిచింది. టీ20లలో విజయ పరంపర కొనసాగుతున్న దక్షిణాఫ్రికాతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా సూర్యవంశీ ఆట తీరును పరిశీలిస్తే ఆయన విధ్వంసకర రీతిలో చెలరేగిపోతున్న విషయం అందరూ గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సూర్యవంశీని వయసుతో నిమిత్తం లేకుండా భారత జట్టులో చేర్చాలని, గతంలో సచిన్ టెండూల్కర్ విషయంలో కూడా ఇలాగే జరిగిందని భారత క్రీడాభిమానులు కోరుతున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్దలు పరిశీలించాలని, సెలక్షన్ కమిటీ ఈ దశగా ఆలోచనలు చేయాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.